ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల సంక్షేమం దృష్ట్యా టీడీపీ జనసేన బీజేపీలు ఉమ్మడి కూటమిగా రానున్న ఎన్నికల బరిలో నిలిచినట్లు మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులూరు నారాయణ తెలిపారు. నెల్లూరు స్టోన్ హౌస్పేటలో హమాలీలు నాయకులు కార్యకర్తలు ఆత్మ సమావేశాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పొంగూరు నారాయణ, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నారాయణ విద్యా సంస్థల జీఎం విజయ్ భాస్కర్ రెడ్డిలు హాజరయ్యారు. టీడీపీ ప్రభుత్వంలో హమాలీల సంక్షేమం కోసం ఎంతో చేశామని చెప్పారు. రానున్న టీడీపీ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈ 1100 కోట్ల ఆరోజు హట్కోలో తీసుకొచ్చాం. అయితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అనుమతి వచ్చింది. హట్కోలో ఇవ్వాలన్నా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఉంటారో ఇవ్వాలి. అయితే కట్టేది రాష్ట్ర ప్రభుత్వమే. ఇలా యాక్చువల్గా అనేక పనులు ఏదైతే ఈరోజు నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అట్లే స్వచ్ఛాంధ్రలో చేసిన ఈ టాయిలెట్స్ కావచ్చు, అనేక ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేయడం జరిగింది. అయితే చివరిలో ఎన్డీఏ నుంచి బయటకు రావడం జరిగింది. దానికి ఒకే ఒక కారణం స్పెషల్ స్టేటస్. అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో స్పెషల్ స్టేటస్ ఇస్తామని అనుకునింది. అది అడిగేటప్పుడు అది ఇవ్వలేమో, ఎంటైర్ కంట్రీకి పాలసీ తీసుకున్నాం అన్నారు. భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలకి ఏ రాష్ట్రాలకి స్పెషల్ స్టేటస్ ఫ్యూచర్లు ఇవ్వడం లేదని ఆ రోజు పాలసీగా తీసుకున్నారు ఇండియా గవర్నమెంట్. అయితే మనం కూడా ఒక స్టేజ్కి యాక్సెప్ట్ చేశాం. కానీ ఈరోజు నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకి, డిగ్రీ కాలేజీలకు పోయి ప్రచారం మొదలుపెట్టాడు. స్పెషల్ స్టేటస్ వస్తే రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది, నేనైతే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను, నాకు ఓటేయండి, వైసీపీ పార్టీకి వేయండి ఆయన ప్రచారం చేస్తుంటే అప్పుడు ఓట్ బ్యాంక్ దెబ్బతింటుందని బయటకు రావడం జరిగింది. అయితే ముందే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నది. ఏ రాష్ట్రానికి ఇవ్వము, ఇంకా దానివల్ల నష్టం జరుగుతుంది కొన్ని రాష్ట్రాలకి. అయితే ఇప్పుడు మళ్ళా ఈ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కోసం, ఈ రాష్ట్ర బాగు కోసం మళ్ళీ ఎన్డీఏలో కలవడం జరిగింది. 2014 నుంచి 19 దాకా ఉన్నప్పుడు నేను ఇక్కడ లోకల్గా ఉన్న బీజేపీ నాయకులతో అందరితో కోఆర్డినేట్ చేస్తున్నాను. చాలా చక్కగా, ఎటువంటిది లేదు. మీకు కామినేని శ్రీనివాసరావు గారు అప్పుడు హెల్త్ మినిస్టర్గా ఉండారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏదన్నా ఆయన నాకు చెప్పేవాడు బీజేపీలో, పలానా దానికి పలానా చేయాలా, మా కార్యకర్తలు వెళ్ళాలి. ఆయన ఏం చెప్తే చేశారు. దానికి అప్పుడు సాక్ష్యం అయిపోయింది. సురేందర్ టీవీగా ఉండాలి. వాళ్ళే వచ్చేవాడు, 2-3 వచ్చేవాడు, మాకు పలానా చేయాలి, కామినేని శ్రీనివాస్ గారు చెప్పారంటే ఆయన ఫోన్ చేసి చెప్పేవాడు.